ఇద్దరు భార్య భర్తలు శంకరుడు పార్వతీదేవి శ్రీ ఆట మార్గం వెళ్ళిపోదామని నంది వాహనము నాగభూషుడు ఎడమ సంకలి నంది కుడి సంకలి శివజమక పిల్ల పెట్టుకొని నాలుగాలు గడిగి నడక తంది వేసి రూపుడు ఉడిగచ్చలు కట్టుకొని శంకర పాతిగల్ల దేవతాలు జాతీయ పక్షి నెమిలి వాహనం అన్నిటికీ పాపం ఉంది కానీ నెమిలికి పాపం లేదు. కూపు అని ముస్తుంది రాగంగా రాగ కోయిల రాగమనం పలుకుల పలుకు చిలుక పలుకుల పలుకులు వర్గము కోయిల ముస్తుంది అట్టగానికి పోతుంది. మరిసారి పల్లవాళ్ళు ఎవరు నాటకం చేసిన తుడుతుడుకు పార్వతీదేవికి శంకరుడు పూల తోటల కాడిసెట్టి నంది వెళ్ళిపోతూ ఉన్నదమ్మా. నంది వెళ్ళిపోతుంటే ఆనాడు ఒకవేళ దేవాల దేవతలకు అవసిచ్చింది ఆదిశక్తి. భూమి ఆకాశం పుట్ట ముందుకు ఓంకారం పుట్టింది. ఓంకారం లోపల పశు గంగ పుట్టి గంగ పటవారి శక్తి అయింది. శక్తి పటవారిని వెళ్ళి అవతారం ఎత్తింది. మూడు గుడ్డులు పెట్టినందుకు ముగ్గురు శ్రీమూర్తులు ఒకవేళ అంత ఏర్పాటు చేసినది. ఆ శంకరుడు అమ్మవారు భస్మం చేసినందుకు తలపండు పూర్తి తీసుకొని కానీ కాచాల మరి కండగోవుల పుట్ట లోపల బూటి పోసినందుకు పుట్టలో పుట్టింది పూలోక రంభ. పుట్టింది తెలవీర సుందరి అమ్మవారు లోక మాత. కానీ పుట్టకన్నా పుట్ట మొదలు పుట్టింది పత్తి వృక్షం. అమ్మవారు ఒకరు అడ్డము జారడయ్యా పుట్టలకి బయటకు వెళ్తున్నదట. అమ్మవారి ఏడుమెట్ల బాలకి నిలబట్టుకుంది. నాగశేషుడేమో అమ్మవారికి కొడుకు పట్టిందట. పసి పూల కూర్చొని సూర్య భగవాను నేల మీద ఉదయిస్తున్నాడు. పూజలు చేస్తున్నారమ్మా. ఎట్లా మోగిస్తున్నాడంటే గంభీర బయలవి అడవి లోపల ఏ పిల్లని చూసిన బ్రహ్మకైనా పుట్టుదంటే గారు ఇంత చక్కదన అడవిలో ఎవరు
బంగారు ఛాయ శంకరుడు ఏమంటుడు నా పార్వతి కన్నా శృంగారవతి పెళ్లి చేసుకుంటే నాదేమి జన్మము ఈ జగన్ మోగిని ఎవరు సుందాలి వచ్చనో పూలో కప్పులకు ఒక పిల్లని శవతలేసినట ఆజ్ఞ మరికినప్పుడు 7 గంటల కోనేరు ఉంటుంది ఆనాడు కోనేరు ఈనాడు బాయి ఆనాడు తంతలు ఈనాడు నెట్లు ఆ తామర పూల కూసుంది అమ్మవారి పత్తి పూల శంకరా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఈ బాయికి 7 వరుసలు పెట్టమన్నట ఒక వ్యక్తి మీద కాలు పెట్టిండు నా పేరు పర్వటి పెద్ద పట్ట మంచాలు పెట్టి నా పేరు శంకరుడు రెండో బాగా పాడటమ్మ 3 బ్రహ్మదేవుడు 4 సరస్వతి 5 విష్ణుదేవుడు 6 లక్ష్మీదేవి 7 శంకరునికి భార్య వరుస వస్తలేదట 7 తరాల నాటు ఎదురాడి వీళ్ళంటే అమ్మమ్మ కన్నా బిడ్డ సాధన సమరించిన నాగరాజ నా బిడ్డల మీద ఎప్పుడు గొడుగు పట్టు ఆ బుడ్డ మీద గొడుగు పట్టు ఏతాయము కుర్తాయము దాపాయము కళ్యము మీద నా పండుగలు చేసేది ఉంది నీ పుట్టవాన్ని తీసుకొని పోయి పూజలు చేసుకుంటారు అందుకోసం పుట్ట బంగారం వేసిన ఆసన వనంగా గద్దలేసి కూసబెడతారు నలదాన్ని వనంగా నవ ధాన్యాలు ముత్తుకోపాడు పంచలోకం వేసుకొని నన్ను కూసబెడితే ఐశ్వర్యం అడిగితే రాయమ్మ అమ్మవారిని తీసుకుంటూ ఆ సంగతుల దొంగినాక పొద్దుపోయిందని వెళ్ళిపోయింది శంకరుడు కైలాసం వచ్చి వారి కడకన కట్టబట్టి ఎదుర్కొంటుంది అమ్మవారు పార్వతమ్మ పున్నాడు వేడు లోపల ఉన్నది అమ్మవారు పార్వతమ్మ నా నెత్తి మీద గొర్రెడు నిలబడి కాడు పాపల దైవాది పంచ మంగళాది రౌడు పచ్చవుడు జమితి తీసుకో అమ్మవారు పార్వతమ్మ
చెప్పి నమ్మకుంట విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు వచ్చి అమ్మవారి పేరు మీద వేదం చూసిరాక రాజు గంట అనుకుంటలేదు, దేశం గంట అనుకుంటలేదు, పుట్టలో పుట్టింది పుట్ట ఎల్లమ్మ ఎల్లమ్మ నాగారి పిల్లమ్మ శివునాడు విల్లా శివనెల్లి మాత పుట్టంగా ఎల్లమ్మ పెరుగంగా రేణుకా మాత. కాశీకాంతలారా ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నావా? ఇంట్లో కూర్చున్నా తల్లి. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే? పూతరేకులు సీరియల్ చూస్తున్నావు. పూతరేకులు సీరియల్ చూస్తున్నావు. అమ్మోని తెలుగు చాలు. ఇది ఏం సీరియల్ ఇది? ఇదేం చీర అంటవా? ఇది పాలిస్ట సీరియల్. చీర పాలిస్తారే? కాదు పాలిస్టర్ అమ్మా. పాలిస్తారు. సరే ఒకవేళ ఈ ఎంతకైనా కానీ పాట పెంచుకోని పెద్ద పెద్దలు కప్పలు ఇచ్చి తీసుకుపోయినట్టుగా. కప్పలు కాదమ్మా, వరల్డ్ కప్పులు. వరల్డ్ కప్పులు పాట పెద్దలంటగా పాట మెచ్చే అంతేటవా? అమ్మవారి ఎరుగేళ్ళ 3 ఉంగరాలు వచ్చారు, 5 ఉంగరాలు అమ్మ రాసం తెలుసు. అమ్మ జోతులానంద 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 జోతులానంద
పలకల్లో అవి పరిపాలన తీసుకొని అమ్మ వారి అమ్మ బలపాలని వందనాలు పెట్టింది